మక్కేల పెంచలయ్య సన్నం మేరో నరసింహుడు ఆప్ చేయమన్నా యొక్క అధ్యక్షులుగా పదవి బాధ్యతలు ఎన్నికైన రామేశ్వర పద్మశాలి భౌతిక సంఘంచే నాకు అప్పచెప్పిన బాధ్యతలను నికర శుద్ధిగా నీతి నిజాయితీగా నిష్పక్షపాతంగా సంఘ నిబంధనలకు లోబడి శ్రీ భద్రావతి దేవి సమేత భావనాయ స్వామి సాక్షిగా నా బాధ్యతలను నిర్వర్తించగలవాలని తెలుగు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నందం లక్ష్మణ్ కుమార్ సందీప్ ఈశ్వరయ్య నేను రామేశ్వర పద్మశాలి గౌతమ సంఘం యొక్క కార్యనిర్వాహక అధ్యక్షులుగా పదవీ బాధ్యతలకు ఏకగ్రీవంగా ఎన్నికైనాను. రామేశ్వరం పద్మశాలి గౌతమ సంఘంచే నాకు అప్పచెప్పిన బాధ్యతలను వికరణ శుద్ధిగా నీతి నిజాయితీగా నిష్పక్షపాతంగా సంఘ నిబంధనలకు లోబడి శ్రీ భద్రావతి దేవి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి సాక్షిగా మరియు నా తల్లిదండ్రుల సాక్షిగా నా పదవీ బాధ్యతలను నిర్వర్తించగలవాడిని ప్రమాణం చేస్తున్నాను. జై మార్కండేయ. నేను రామేశ్వరం పద్మశాలి బహుత్తమ సంఘం యొక్క ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలకు విగ్రహంగా ఎన్నికైనాను. రామేశ్వరం పద్మావతి పద్మశాలి బహుత్తమ సంఘంచే నాకు అప్పచెప్పబడిన బాధ్యతలను వికరణ శుద్ధిగా నీతి నిజాయితీగా నిష్పక్షపాతంగా సంఘ నిబంధనలకు లోబడి శ్రీ పద్మావతి దేవి సమేత శ్రీ భావనారాయణ స్వామి సాక్షిగా నా పదవీ బాధ్యతలను నిర్వర్తించగలవాలని ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పులిశెట్టి సురేష్ బాబు సన్న చిన్న వెంకట సుబ్బన్న నేను రామేశ్వరం పద్మశాలి గౌతమ సంఘం యొక్క కోశాధికారిగా పదవీ బాధ్యతలకు ఏకగ్రీవంగా ఎన్నికైనాను. రామేశ్వరం పద్మశాలి గౌతమంచే నాకు అప్పచెప్పిన బాధ్యతలను వికరణ శుద్ధిగా నీతి నిజాయితీగా నిష్పాదనగా సంఘ నిబంధనలకు లోబడి శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి సాక్షిగా నా పదవి బాధ్యతలను నిర్వహించగలవాలని ప్రమాణం చేస్తున్నాను. మన శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి బహుత్తమ సంఘం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అది కూడా కనీవిని ఎరుగని రీతిలో మనం ఈరోజు ఎంతో కలిసికట్టుగా ఐకమత్యంగా యునానిమస్గా మన అధ్యక్షుల వారిని ఎన్నుకోవడము, కార్యనిర్వాహక సభ్యులందరినీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడము, శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళగా ఉండాలని కోరుకుంటూ కార్యవర్గ సభ్యులుగా ప్రమాణం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళంతా కూడా రాబోయే ఉత్సవాలకు సంసిద్ధం కావాలి. ఒక 20 రోజులు కూడా లేదు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ కార్యవర్గం అంతా రేపు పొద్దున ప్రొద్దుటూరు పట్టణం కాదు, రాష్ట్రంలోనే పద్మశాలీలకు బహుత్తమ సంఘాల్లో ఉత్సవాలు చేయడంలో నెంబర్ 1 అనిపించుకోవాలి అని చెప్పేసి మన ప్రొద్దుటూరు భద్రావతి భావనారాయణ స్వామి మన ప్రొద్దుటూరు పట్టణంలో వాసవి మాత దసరా ఉత్సవాలను ఏ విధంగా అనుకుంటున్నారో అదే విధంగా మనల్ని కూడా గుర్తుపెట్టుకుంటూ ముందుకు పోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. రామేశ్వరం భద్రాద్రి భావనారాయణ శ్రీ దేవస్థానం కమిటీ అధ్యక్షులుగా కార్యనిర్వహణ అధ్యక్షులు కోశాధికారి
ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇది ఈరోజు గత 100 సంవత్సరాల నుంచి ఈ పద్మశాలి తిరునాళ భావనారు శ్రీ తిరునాళ బ్రహ్మోత్సవాలు ఏకగ్రీవంగా మేము నిర్వహిస్తున్నాము. పొద్దుటూరు పట్టణ ప్రజలందరూ పద్మశాలి కులస్తులందరూ దీన్ని సహకరించాలని కోరుచున్నాము. పద్మశాలి బౌద్ధ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉన్నది. మా పద్మశాలి బౌద్ధ సంఘం ఆధ్వర్యంలో శ్రీ భద్రాద్రి భావనారాయణ స్వామి తిరునాళ్ళు గత 100 సంవత్సరాల నుంచి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ కమిటీ ఈరోజు మాకు చాలా పండుగ దినము. ఎందుకంటే ఈ మాదిరిగా మేము ఎప్పుడూ ఈ సమావేశము నిర్వహించలేదు. దీనికి అందరూ మా పద్మశాలీలు కులబాంధవులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు రేపు నెల కార్తీక మాసం చివరి వారమున మేము మా భద్రావతి భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతాము. 3 దినములు జరుపుతాము. మొదటి రోజు శుక్రవారము చీరాసారే ప్రోగ్రాం ఉంటుంది. మా దేవస్థానం నుండి పాత మార్కెట్లలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చీరాసార సమర్పిస్తాము. పద్మావతి అమ్మవారు పద్మశాలీల ఆడపడుచు. దాని తర్వాత శనివారం రోజు బిందసేవ కార్యక్రమం ఉంటుంది. ఆదివారం రోజు స్వాములవారి కళ్యాణము, ఆదివారం రాత్రి స్వాములవారి తొట్టి మెరవని చాలా అంగరంగ వైభవంగా జరుపుతాము. ప్రొద్దుటూరులో వైశ్యుల తర్వాత పద్మశాలీలదే బాగా చేస్తారనే పేరు వచ్చింది గత 5 సంవత్సరాల్లో మా కమిటీ ఏర్పడిన తర్వాత మేము చేసిన కృషి ఫలితంగా. కాబట్టి దానికి తగ్గకుండా ఈసారి ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని నూతన కమిటీ వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దానికి కుల బాంధవులందరూ కూడా తమ వంతు ఆర్థిక సహకారాలు కూడా ఇచ్చేదానికి చాలా సుముఖంగా ఉన్నారు. ఆదివారం రాత్రి తొట్టిమరి రేపు నెల 29వ తారీఖు బాణాసంచా కూడా చాలా పెద్ద ఎత్తున కాలుస్తాము.